26 వచ్చు. హిజ్కియా గురించి చెప్పబడతారు చక్కటి మాట. హిజ్కియా హృదయ గర్వము విడిచి రాజుగా ఉన్నాడు, పరిపాలించేవాడుగా ఉన్నాడు. ఏ మాత్రం హృదయంలోకి గర్వం రాలేదు. మనం ఏం చెప్పుకుంటున్నాం? గర్వం ఎక్కడ పడుతుంది అంటే కనుక హృదయంలో పడుతుంది. హృదయంలో ఎందుకు పడుతుంది అంటే హృదయాన్ని రాతిగా మార్చుకున్నావు. పశ్చాత్తాపం అనే సెంటిమెంట్ నీలో లేదు కనుక వారి హృదయాన్ని కఠినపరుచుకున్న మూలాన్ని దేవుడు అణిచాడు. హిజ్కియా అలా హృదయం కాఠిన్యాన్ని ఉంచుకోలేదు. చదువు. హిజ్కియా హృదయ గర్వము విడిచి తానును యెరూషలేము కాపురస్తులను తమ్మును తాము తగ్గించుకునేది కనుక హిజ్కియా జన్మలలో యెహోవా కోపము జనుల మీదకి రాలేదు. జనులందరూ తగ్గించుకున్నారు. నినివే పట్టణం గురించి ప్రభు చెప్తున్నాడు, యోనా నువ్వు వెళ్ళి నినివే పట్టణం గురించి మాట్లాడు. దాని పాపపు స్థితి నా దృష్టికి వచ్చేసింది. దాన్ని భూమి మీద ఉంచడం నాకు ఇష్టం అవుతలేదు. మరొక 40 రోజుల్లో దానికి అంతం వచ్చేదని ప్రకటించి అన్నాడంట. 3 దిన ప్రయాణం కలిగిన ఆ మహాపట్టణానికి దేవుని చేత యోనా పంపించబడి 1 దిన ప్రయాణం మాత్రమే దేవుని మాటలు ప్రకటించాడంట. 1 దినవంత ప్రయాణము అనగా ఒక మనిషి ఆ నినివే పట్టణము విస్తీర్ణం ఎంత అంటే 90 కిలోమీటర్లు. 90 కిలోమీటర్లు ఎటు వెళ్ళినా 90 కిలోమీటర్లు వస్తుంది. ఒక మనిషి సగటున ఎంతవరకు నడవగలడు అంటే శక్తిమంతుడు 30 కిలోమీటర్లు నడవగలడు. 30 కిలోమీటర్ల ప్రయాణం అంతా దేవుని మాటలు చెప్పినప్పుడు వారందరూ కూడా రాజు మొదలుకొని పనివాడి వరకు కూడా గోనె బట్ట కట్టి తగ్గించుకుని ఊడిద పోసుకుని వారి పశువులకు కూడా నీళ్ళెట్టకుండా ఉపవాసం ఉన్నారంట. ఉపవాసం ఉన్నప్పుడు ఏ శిక్ష అయితే పంపిస్తానన్నాడో ఆ దేవుడే మనసు మార్చుకుని ఆ శిక్షను తీసివేసి వారందరినీ కనికరించాడట. పంపించబడిన యోనా అంటున్నాడు, ప్రభా నీ మనసు నాకు తెలుసు, అందుకే ఈ నినివేకి రాకుండా దక్షిణకు వెళ్ళిపోదాం అనుకున్నాను. నువ్వు ఎప్పుడూ కూడా తగ్గించుకుంటే వారిని బట్టి శిక్షను పంపించవు నువ్వు అంటున్నాడు. యోనా ఏంటయ్యా మీరందరూ నశించిపోవడం నాకు ఇష్టమా? 1,20,000 మంది కంటే ఎక్కువ ఉన్నారు కదా. నశించిపోవటానిక నేను వారి కోసం ప్రాణం పెట్టింది. నశించిపోవటానిక ఆ మహిమను విడిచి భూమి మీదకి వచ్చింది. ఏ ఒక్కరూ నశించిపోకూడదని కదా. మంచి గొర్రెలు 99ని విడిచి ఆ తప్పిపోయిన గొర్రె కోసం నేను వెతుకుతున్నాను. అలాంటిది 1,20,000 మంది నాశనం అయిపోతా ఉంటే మనసు ఎలా ఉంటుంది? అందుకని నేను పంపిస్తూ దేవుడు మాట్లాడు. తాను తగ్గించుకున్న కారణాన్ని బట్టి వారందరూ కూడా శిక్షింపబడిన వారు ఏమయ్యారంట? రక్షింపబడ్డారు, శిక్షను తప్పించబడ్డారు. దానియేలు గ్రంథం ఒక మాట చెప్తాను. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 22-23 వచనాలు చదువు. హిజ్కియా హృదయ గర్వం విడిచి తగ్గించుకున్న కారణాన్ని బట్టి తన ప్రజలకు తనకు దేవుడు నెమ్మదినిచ్చాడు. బెల్షస్సరు అతని కుమారుడు వాగు నీవును ఈ సంగతంతయు ఎరిగియుండియు నీ మనసును అణుచుకొనక పరలోకమందున్న ప్రభు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటివి. ఏం చేశాడంట? బెల్షస్సరు హెచ్చించుకున్నాడంట. హెచ్చించుకున్నాడు. మీరందరూ కూడా చదువుకునే తర్వాత బెల్షస్సరు నెబుకద్నెజరు కొడుకు. ఎవరండి? నెబుకద్నెజరు కొడుకు. నెబుకద్నెజరు గురించి చెప్పుకున్నాం కదా. నెబుకద్నెజరు ఏమైపోయాడు? ఆ హృదయ కర్వం నుంచి అడవి గాడిదల మధ్యన గడ్డి వేసేవాడిగా అయిపోయాడు. అలాంటి తండ్రికి వచ్చిన శిక్షను గుర్తించకుండా ఈ బెల్షస్సరు అనేవాడు కూడా హృదయ గర్వంతో మందిరములో దేవుని ఉపకరణాలు రప్పించుకుని మద్యం పోసుకుని తాగుతున్నాడండి. మెనీ టేకిల్ పార్సిల్ అని ఒక ఏళ్ళు వచ్చి రాస్తుందంట. దీని అర్థం ఏంటంటే నీ లెక్క అయిపోయింది, ఇంకా చూసుకో. ఎందుకు అయిపోయింది? ఈ హృదయ గర్వం దేవుడికి తగ్గించుకుంటే కదా నిన్ను హెచ్చిస్తాడు. నీ హృదయ గర్వాన్ని బట్టి నీకు తీర్పు తెచ్చేస్తాడు. అందుకు తాను తగ్గించుకుని వారు హెచ్చింపబడతారు. ఎక్కడ ఎప్పుడు ఎలాగా అంటే గనక నిన్ను చూసి నీ పని అయిపోయింది అనుకున్న వారి మధ్యన హెచ్చిస్తాడు. ఇక లేవలేరు అనుకున్న వారి మధ్యన గోతులోంచి లేపి ఐగుప్తు సింహాసనం మీద యోసేపును ఎక్కించినట్టు ఎక్కించాడు. గోతులో పడేస్తే పని అయిపోయింది అనుకున్నారు. లేకపోతే మిద్యానీయులకు అమ్మేస్తే అయిపోయింది పీడ కళ్ళకని వాడు పీడ వదిలిపోయింది అనుకున్నారు. కానీ అదే యోసేపు ఆ అన్నం పెట్టకపోతే, బతకడానికి ఆ ధాన్యం ఇవ్వకపోతే ఈ 70 మంది కూడా చూసారా? యోసేపుని గుంటలో పాడేసినా అమ్మేసినా ఆ తగ్గింపే చూపించాడు. అందుకని హెచ్చింపబడ్డాడు. ఎవరైతే నిన్ను అలా చేస్తారో, ఎవరైతే నిన్ను అలా అనుకుంటారో, అందుకని యెహోషువ వద్ద చెప్తాడు, ఈ ప్రజల కన్నులు ఎదుటి నిన్ను గొప్ప చేస్తాడు. అలాగా దేవుడు ఏం చేస్తాడంట? తెచ్చిస్తాడు. ఎప్పుడు అంటే కనుక హృదయంలో గర్వానికి రానివ్వకుండా, నీ హృదయాన్ని రాతిలాగా మార్చుకోకుండా తగ్గింపు అనేది నీకు వచ్చినప్పుడు దేవుడిని హెచ్చించడం ప్రారంభిస్తాడు. చదువు మరొక మాట. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. తీయండి, బైబిల్ చేత అలవాటు అవుతుంది. తీయండి స్పీడ్గా. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం.
ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకునుడి. ప్రభు దృష్టికి, ఎవరి దృష్టికి? నువ్వు మనుషులు ఎదుట ఆడి ముందంటే నేను తగ్గింది అనుకుంటున్నా, కానీ నేను చూస్తుంది దేవుడు కదా. ఆడి విషయంలో ఆడి నాకంటే గొప్ప ఏంటి, నాకు లేనిదేంటి, ఆవిడకి ఉందేంటి అని నువ్వు మనుషులు అనుకుంటున్నావు. తగ్గించుకుంటే వాళ్ళకి ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే కనుక ప్రభు చూస్తున్నాడు. ప్రభు దృష్టికి మనము తగ్గించుకోవాలి. అప్పుడు దేవుడు మరి మార్చాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించును. దేవుడు తగిన సమయం అంటే ఒక సమయము నిన్ను హెచ్చించడానికి నిర్ణయించాడు. ఆ సమయం వరకు ఏం చేయాలి తెలుసా? ఆయన బలిష్టమైన చేతి కింద తగ్గింపు మనసు కలిగిన వ్యక్తిగా నీవు ఉండాలి. ఒకవేళ నీకు శ్రమలే వస్తాయి, ఏంటి వాళ్ళ అన్యాయం చేసిన గొప్పరైపోతున్నావు అనుకుంటావేమో. నేను హెచ్చించేదాకా ఆ మనస్సు అలాగే కలిగి ఉంటుంది, దేన మనస్సు. ఆ తగ్గింపును అలాగే కలిగి ఉంటుంది. తగిన సమయం ఒకటి ఉందనుకో, దేవుడు సమయాన్ని నిర్ణయించాడు. అప్పుడు వరకు నువ్వు అలా ఉంటే గనక వారి కన్నులు ఎదుట నువ్వేమైపోతావు? గొప్ప వ్యక్తిగా అయిపోతావు. గొప్ప వ్యక్తిగా ఆశ్చర్యపోయేంత గొప్ప వ్యక్తిగా అయిపోతావు. మొట్టమొదటిగా మనం నేర్చుకుంటున్న మాట మనము దేవుని ఎదుట, ఎవరి ఎదుట? దేవుడు మన జీవితాన్ని తగ్గింపు కలిగి ఉండాలి. తగ్గింపు జీవితాన్ని కలిగి హెచ్చించుకుంటే కనుక అవమానాలు పాలవుతాం. గట్టి వేసిన గాడిదల మధ్యకి వెళ్ళిపోయిన స్థితి కలుగుతాం. కానీ తగ్గించుకుంటే ఒక నిన్ను అవమానపరిచిన వారి ఎదుట గొప్ప చేయబడతాం. మొట్టమొదటిగా దేవుని ఎదుట, దేవుని ఎదుట మనము తగ్గించుకునేవారు. రెండో మాట చెప్తారు, దినవృత్తాంతాల 2వ గ్రంథంలోనే 33వ అధ్యాయం 12వ వచనం. ఆ మనుషులు ఆ పనిని నమ్మకంగా చేసి 33:12 రెండవ దినవృత్తాంతంలో 33వ అధ్యాయం 12వ వచనం. అతని శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి అతని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనస్సే తెలుసుకొనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమర్థమైంది? మనస్సే అంటే దేవురాజు, దేవుని సన్నిధిలో విజ్ఞాపనలో తగ్గించుకోవాలి. మొట్టమొదటిగా వ్యక్తిగతంగా మనం తగ్గించుకోవాలి. అన్ని విషయాల్లో మనం విజ్ఞాపనలు తగ్గి మళ్ళా చదువు నాకు క్లారిటీ వస్తుంది కావాలి. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని ఏం చేస్తున్నాడు? బతిమాలుకుంటున్నాడు, తగ్గించుకుంటున్నాడు. నువ్వు చేసే ప్రార్థనలో ఎలా ఉంటారు తెలుసా? నువ్వు మరి ఎలా ఉంటావు తెలుసా? యెషయా గ్రంథము 58వ అధ్యాయం మొదటి నుంచి చదువు. మేము ఉపవాసం ఉన్నప్పుడు ఎందుకు చూడవు? మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? ఎవరి కోసం ఉన్నారు? దేవుడితో మాట్లాడేస్తున్నారు. మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. ఏమంటారంటే దేవుడితో ప్రశ్నిస్తున్నారంట. నీ విన్నపము దేవునికి చేసే విజ్ఞాపన ఎలా ఉండాలంట? ఉండాలంట. అంటే విన్నపములో దేవునితో మాట్లాడే మాటల్లో తగ్గింపు ఉండాలి. ఎలా ఉంటుందో తెలుసా? నీవు నేను విశ్వాసులకు తండ్రి అని అబ్రహామును చెప్పుకుంటూ ఉంటే అబ్రహాం ఎలా ఉన్నాడు తెలుసా? దేవుడు అంటున్నాడు నీ ద్వారానే ప్రతి వంశము వర్ధిల్లుతుంది, ఆశీర్వదింపబడదని చెప్తే అబ్రహాం దేవుని ఎదుట ఎలా ఉన్నాడు తెలుసా? నా ప్రభువుతో మాట్లాడి ఒక్కసారి తెగిస్తున్నాడు. సొదొమ గొమొర్రా గురించి, లోతు గురించి అడగటం కోసము ఆ పట్టణంలో ఎంతమంది ఉంటే 50 మంది ఉంటే 40 మంది ఉంటే 30 మంది ఉంటే అని మాట్లాడుతూ దేవుని ఎదుట ఎలా ఉన్నాడు తెలుసా? రెండవదిగా నువ్వు తగ్గించుకుంటే నీ ప్రజల ఎదుట, లేదా నిన్ను చూసిన వారి ఎదుట, నువ్వు నివసిస్తున్న ప్రాంతం ఎదుట దేవుడిని హెచ్చిస్తాడు. రెండవదిగా దేవునితో మాట్లాడే విన్నపంలో తగ్గిపోతాడు. దేవునికి చేసే విజ్ఞాపనలో తగ్గిపోతాడు. చదువు లేవికాండం 26వ అధ్యాయం 41వ వచనం. చదువు తొందరగా. 26వ అధ్యాయం 41వ వచనం.
నేను తమకు విరోధముగా నడుచుతున్ననియు తమ శత్రువుల దేశంలోనికి తమను రప్పించుతున్ననియు ఒప్పుకున్న ఎడల అనగా లోబడిని తమ హృదయములు లొంగి తాము చేసిన దోషములకు ప్రతిదండనను అనుభవించుతున్న లోబడని వరకు ఉన్న హృదయం ఇప్పుడు ఏమంటే లొంగిపోవాలి. ఈ హృదయము లొంగిపోవాలి, విన్నపోవాలి. మనం రెండో మాట మాట్లాడుకున్న దేశం మొట్టమొదటిగా మనం తగ్గించుకుంటే అన్ని విషయాల్లో దేవుడు నిన్ను అవమానించిన వారి ఎదుటే హెచ్చిస్తాడు. రెండవదిగా దేవునికి చేస్తున్న విజ్ఞాపనలో మనము తగ్గించుకోవాలి, మన ప్రార్థనలో తగ్గించుకోవాలి, విజ్ఞాపనలో తగ్గించుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. చదువు మనం డైవర్ట్ అయిపోతాం. మాగితే యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నివాసి అయిన వాడు ఎలాగూ సెలవిస్తున్నాడు. మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడును అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుట. వినయం ఎలా పడితే అలా కాదు. దేవుని సన్నిధిలో బహు వినయం చూపించాలంట. అది ఎక్కడ ఉంటుంది, ఎక్కడి నుంచి వస్తుందండి? నీ విజ్ఞాపనలో, మాటల్లో వస్తుంది. కొంతమంది చూడండి, మాటల్లో గర్వం ఉంటుంది కదా. ఎంత గర్వంగా మాట్లాడుతున్నారు నువ్వు అంటారు కదా. మాటల్లోనే గర్వం ఉంటుంది. అంటే వ్యక్తిగతంగా ఎలా ఉంటుంది? గొడవ మాట్లాడుతున్నాడు తెలుసా?